ఈరోజు 140 మంది భూమి లేదు. కౌలుదారులకు అసలు భూములు, కౌలుదారులకు కానీ సొంత భూమి ఉంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయలు మిగులుతుంది సంవత్సరానికి. కౌలుదారులకు వాళ్ళ సొంత భూమి కానీ ఉంటే, నేను రైతుల భూమి తీసి వాళ్ళకి ఇవ్వమని నేను అంటలేదు, కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళ భూమి తీసి ఇవ్వమంటలా. ఇవ్వడానికి అవసరమైన భూమి ఉన్నది విడిగా, కార్పొరేట్లకు ఇస్తున్నారు. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టరు, వ్యవసాయ ఉత్పత్తి జరగదు. అభివృద్ధి అంటే వ్యవసాయ అభివృద్ధి కాదా, పరిశ్రమలైన అభివృద్ధి. అది జరిగినా మంచిదే, కానీ అది జరగటం లేదు. కేవలం రియల్ ఎస్టేటు స్పెక్యులేషన్ బిజినెస్కి తోడ్పడుతుంది. స్పెక్యులేషన్కి తోడ్పడేటువంటి నిర్ణయాలు తప్ప ఉత్పత్తికి తోడ్పడే నిర్ణయాలు ఏమీ చేయటంలా ప్రభుత్వం. అందువల్ల వాళ్ళకి 2 ఎకరాలు ఇచ్చారనుకోండి, 80,000 రూపాయలు మిగులుతుంది కౌలుదారులు. 80,000 కౌలుదారుల కుటుంబాన్ని మిగిలితే ఎంత అభివృద్ధి జరిగిద్దో చూడండి. వాళ్ళ పిల్లలకి అప్పులు చేయకుండా బట్టలు కొంటారు, చెప్పులు కొంటారు, పుస్తకాలు కొంటారు, పెన్నులు కొంటారు, లేకపోతే చాక్లెట్లు కొనిస్తారు, ఎన్నో అయిపోద్ది. ఒక్క చొక్కా గుడ్డ కొనగలిగితే పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి, ఇక్కడ ఇప్పుడు మన చిగలగూరుపేటలో ఈవెన్ అచ్యుతాపురం SEZలో ఉండేటువంటి గార్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఒక షిఫ్ట్ తగ్గిపోయింది. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒక షిఫ్ట్ తగ్గిపోయింది. మహిళలు 7,000 నుంచి 11,000 మధ్య పనిచేస్తారు జీతాలు. హిందూపూర్ దగ్గర పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జీన్స్తో సహా. అక్కడ కూడా ప్రొడక్షన్ తగ్గింది, పని తగ్గింది. ఒక్క చొక్కా పిల్లలకు కొనివ్వగలిగితే 50,000 మందికి ఈ టెక్స్టైల్ పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. చిలకలూరుపేటలో చాలా స్పిన్నింగ్ మిల్లులు, మా కరెంట్ ఫీజులు కట్టలేకపోతున్నాం మేము అని వాపోతున్నారు. కరెంట్ ట్రూ అప్ ఛార్జీలు పెరిగిన తర్వాత మా మిగిలేదంతా కరెంట్ ఛార్జీలుగా పోతుందని వాళ్ళే అంటున్నారు. మామూలు సాధారణ కుటుంబీకులు కాదు వాళ్ళు. అలాగే రబ్బర్ చెప్పులు, ఇప్పుడు విజయవాడ రబ్బరు పరిశ్రమకి చెప్పులకి వీటికి ఫేమస్. కేరళలో రబ్బరు పండిస్తారు రైతులు. ఈ రబ్బరు గిట్టుబాటు ధర ఇస్తే దాదాపు రబ్బరు పరిశ్రమలో 1,00,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పే డేటా, ఇప్పుడు మన మీ సేవ ఈ సేవ, ఇప్పుడు ఏమన్నాడు, వాట్సాప్ పరిపాలన, ఈ గవర్నెన్స్ అంటున్నాడు. ఈ గవర్నెన్స్ గురించి వేరే లక్ష్మణరావు ఎవరో ఒకరు మాట్లాడతారు. కానీ నేను చెప్పేది అంటే, ఈ సర్వర్స్ని గవర్నమెంట్గా మెయింటైన్ చేస్తే ఎందుకు అంబానీకి ఇవ్వాలి? వాట్సాప్ అంబానీ, అంటే మెటా కంపెనీకి అంబానీకి మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్, జియో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలో. మన డేటా అంతా వాళ్ళకి పోతుంది. ఈరోజు గతంలో భూమి ఎట్లా ఆస్తో, ఇప్పుడు పెట్టుబడి బ్యాంకులు డిపాజిట్లు ఎట్లా ఆస్తో, రాబోయే రోజుల్లో డేటానే ఆస్తి ప్రజలకి. డేటా ఆస్తి రూపం తీసుకుంటున్నది. డేటా మీద ఎవరికి హోల్డ్ ఉంటే, ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద. రాజకీయాలని శాసిస్తుంది డేటా, ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నది. అటువంటి డేటాని వాట్సాప్ వాళ్ళ చేతిలో పెట్టే కన్నా ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తే నియంత్రణ ఉంటుంది, భద్రత ఉంటుంది. మనకు సంబంధించి నీకు ఒక సర్టిఫికేట్ కావాలంటే నీ 10th క్లాస్ సర్టిఫికేట్ మొదలుకొని అన్నీ అప్లోడ్ చేయాలి. దాంట్లో అప్లోడ్ చేసినా వాడు మనకు అన్నీ చెక్ చేసి మన సర్టిఫికేట్ వాట్సాప్లో పంపిస్తాడు. మరి వీటన్నిటికి భద్రత ఏమిటి? ఇప్పటికే 5 కోట్ల మంది ఆధార్ కార్డుల మొత్తం మన ఏలుముద్రలతో సహా బహిర్గతం అయిపోయినాయి. ఆ ఏలుముద్రను ఉపయోగించి ఎవడైనా నీది ఉపయోగించుకొని చేసే బ్యాంకులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా, సైబర్ నేరాలన్నీ. బ్యాంకుల్లో కోట్లు మొత్తం నష్టపోతున్నారు కొంతమంది, లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరాలు. దీనికి ఏమిటి భద్రత? 2018లో ప్రైవసీ యాక్ట్, డేటా ప్రైవసీ యాక్ట్ తెస్తామని మోడీ చెప్పాడు. ఇంతవరకు తేలేదు. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి తేదానికి లేదని. మరి వాళ్ళ బదులు గవర్నమెంటే కానీ ఉంటే ఈ సర్వర్ల మీదనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇండియాలో ఇవ్వచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా పోపం లేదు మన ఐటీ వాళ్ళు. ఇండియాలోనే ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు, విశాఖపట్నంలోనే ఇవ్వచ్చు. మరి ఎందుకు చేయటం లేదు? అందుకని ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా పాయింట్ చెప్పారంటే, అభివృద్ధికి సంబంధించిన స్ట్రాటజీలో ఇంకోటి వికేంద్రీకరణ. మొత్తం ఈరోజు సెంట్రలైజ్ చేసేస్తున్నారు. ఏ చిన్న నిర్ణయం కావాలన్నా, కోఆపరేటివ్ బ్యాంకులో రుణం కావాలంటే ఇప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి. ఇంతకుముందు కోఆపరేటివ్ అన్నీ కూడా మన రాష్ట్రాల్లో ఉండేది. విద్య, వైద్యం, భూమి, వ్యవసాయం అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు అన్ని కేంద్రీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న కొద్ది అధికారాలను కూడా కేంద్రీకరిస్తున్నది, అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నది. మరి ఈ కేంద్రీకరణ వల్ల వెనకబడిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి? రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే చెప్పింది 3 వెనకబడిన ప్రాంతాలు అని. కానీ ఒక్క పైసా అనేది ఇంతవరకు విదల్చల. మరి వెనకబడిన ప్రాంతాలకు ఏమిటి ప్రణాళిక? ఇప్పుడు నిమ్స్ అని ప్రకాశం జిల్లాలో, కడప జిల్లాలో 2 ప్రాజెక్టులు భూములు తీసుకొని 10 ఏళ్ళు అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్. ఇంతవరకు అక్కడ పునాది రాయి వేయలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కనీసం 4 సార్లు పునాది రాళ్ళు వేశారు. వాటికి పోయి దండం పెట్టుకోవాలి. కొన్ని రోజులు పోతే అవే దేవుళ్ళు అయిపోతాయి. ఎవరైనా పోయి పసుపు కుంకుమ రాసి దేవుళ్ళు అయిపోతాయి ఆ పునాది రాళ్ళే. కానీ అది లేదు. ఇప్పుడు మా ఆర్సెల్ మెట్టలు పెడతారట, దానికోసం లాబీలు పరుగులు తీస్తున్నారు. మనం వెనకబడిన ప్రాంతంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే కావాలి అభివృద్ధి. పక్కనే ఆయన పోటీ పెడతాడట. ఈయన దానికి మైనింగ్ గ్యారెంటీ ఇస్తాడంట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రం మైనింగ్ గ్యారెంటీ ఉండదట. ఏమిటిది వివక్షత? ఇది అభివృద్ధి చేసే మార్గమేనా?
కేంద్రీకరించడం, వికేంద్రీకరించడం, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే విధానమేనా? కాబట్టి అభివృద్ధి ప్రాంతాల మీద వాళ్ళకి శ్రద్ధల లాభాల మీద తప్ప వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధ లేదు. చివరిగా ఒక ముక్క అంటే, మన రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి రావడం లేదు. లక్షల కోట్లకు ఆరితేరిన అధిపతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు పోయి ఆఫ్రికాలో భూములు కొంటారు, ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు వేయడానికి డెవలప్మెంట్కి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టరు? రాష్ట్రం విభజించిపోయిన దెబ్బతిన్నాము అని గోల పెట్టారు కదా. హైదరాబాద్లో అంతా వెళ్ళిపోయింది, మన రాష్ట్రానికి ఏం మిగలలేదని. మరి మాతృభూమి మీద ఆ మాత్రం శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళు ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలోనే పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోద్ది. ఈ రాష్ట్రం ఇప్పుడు ట్రంప్ అన్నాడు అమెరికా పెట్టుబడిదారులు అమెరికాలోనే పెట్టండి, అమెరికా ఫస్ట్ అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటలా ఈ రాష్ట్రంలోని పెట్టుబడిదారులు ఇక్కడే పెట్టండి పెట్టుబడులు. వాళ్ళు పెడితే చాలు, అమెరికా వాళ్ళది అంట కాళ్ళు వేళ్ళు పట్టుకొని సింగపూర్ వాళ్ళని, దుబాయ్ వాళ్ళని అంట పడాల్సిన అవసరం లేదు. విదేశీ పెట్టుబడుల కోసం దేవరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి మాతృభూమి మీద ఏమీ ప్రేమ లేదు. వీళ్ళ ప్రేమంతా లాభాల మీద. ఎక్కడ లాభం వస్తుందంటే ఆఫ్రికాని వెళ్తారు, నైజీరియాని వెళ్తారు, ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులైనా బాంబుల మధ్యనే మన పని వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళు బలైపోయినా పర్లేదు, మాకు లాభాలు రావాలి. ఇదే విధానం. అందువల్ల పెట్టుబడుల కొరత కాదు ఈరోజు సమస్య, కొనుగోలు శక్తి లేనటువంటి సమస్య. కానీ మౌలికమైన ఈ సమస్య చుట్టూనే ఏది తిరిగినా మనకి వస్తుంది. అందుకని రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని రేపు సిపిఎం రాష్ట్ర మహాసభలో మేము చర్చించబోతున్నాం. దానికి ముందు ఈ చర్చలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము ముందు కొన్ని అంశాలు పెట్టాను. పెద్దల సలహాల తర్వాత, మీ చర్చ తర్వాత, దాని తర్వాత మేము రాష్ట్ర కమిటీ మేము మీ చెప్పిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తుది రూపం ఇస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక మంది పెద్దలు వచ్చున్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, లేకపోతే వారి సలహాలు సూచనలు కూడా ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలియజేస్తారు. మన రైతు నాయకులు కేశవరావు గారు ఉన్నారు, భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే కేవీపీ బసవేశ్వరరావు వచ్చారు, అలాగే పారిశ్రామికవేత్తల నుంచి ఫ్యాక్టరీ నుండి మురళీకృష్ణ గారు వచ్చారు, అట్లాగే మనకి ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు స్వరూపరాణి గారు, చిష్టి గారు, రామన్న గారు, యువజన, మహిళా, ఆవాస్, ఇతర సంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చున్నారు. అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు గారు వచ్చున్నారు. అలాగే స్కూల్స్ నుంచి మరి మన ఉపేంద్ర గారు, అలాగే మన మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ మన సుబ్బారావు గారు, అలాగే శంకర్ ఆజాద్ గారు వచ్చారు. అలాగే జర్నలిస్టు యానీ గారు వారు ఇప్పుడు వచ్చారు. అలాగే ప్రముఖులు శాస్త్రి గారు వచ్చారు. అట్లాగే మన దగ్గర విశ్వేశ్వరరావు గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా, పాతూరు రవి గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, ఇలా మన ఎంఏ ఆంజనేయులు గారు ట్యాక్స్ పేయర్ అసోసియేషను, రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు అజయ్ గారు, శ్రీరాములు గారు, బోసు గారు, అలాగే మాధవరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, రంగారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చారు. అలాగే పోలీస్ శాఖ నుండి రిటైర్ అయిన అశోక్ గారు ఆయన కూడా వచ్చారు. అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరూ మాట్లాడే అవకాశం లేకపోయినా మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియచేయచ్చు. శ్రీనివాసరావు గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అభివృద్ధి చేసుకోవడం ఒక భాగం, పారిశ్రామికంగా ఉన్నది నిలబెట్టుకోవడం కూడా. ఇప్పుడు మనంతా మాట్లాడుతుందంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కొత్త ఉక్కు కర్మాగారాలు కడపలో వేస్తామన్నది లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఉన్నది నిలబెట్టుకోవడం పెద్ద సమస్య. ఈరోజు ఒక ప్రకటన వచ్చింది, రిలయన్స్ వాళ్ళకి నెల్లూరు జిల్లాలో 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చారు, ఇంతవరకు పరిశ్రమ పెట్టలేదు, పరిశ్రమ పెట్టకపోతే స్వాధీనం చేసుకుంటాం. ఎవరు? కమిషన్లు చేయలా. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రముఖ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు మన ముందు ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఫ్యాక్టరీ నుండి వచ్చారు. వారు కిందసారి ఒక మీటింగ్ వచ్చినప్పుడు చెప్పారు, కరెంటు అన్ని రకాల ఛార్జీలు కలుపుకుని వాళ్ళకి యూనిట్కి 31 రూపాయలు పడుతుంది. 31 రూపాయి. పరిశ్రమలు ఏమి నడపాలి అని చెప్పి కొత్తగా పరిశ్రమ పెడితే అంబానీలు, అదానీలకి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు తగ్గించేస్తాం, రిజిస్ట్రేషన్ ఉండవు, స్థలం ఉచితంగా ఇస్తాం అన్నారు. వీళ్ళకి మాకు తగ్గించొద్దు, పెంచకుండా ఉంటే చాలు.
నిన్నే విజయవాడలో పెద్ద ఫౌండరీ సంబంధించిన ఆయన వచ్చారు. మొన్నటిదాకా నాకు 16 లక్షల బిల్లు వచ్చింది. ఈ నెల ట్రూ అప్ ఛార్జీల కింద అదనంగా వచ్చింది 4,70,000. 28% ట్రూ అప్ ఛార్జీలో కలిసిందని ఆయన బిల్లు తీసుకొచ్చారు. మరి విద్యుత్ ఛార్జీలు అనేది పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే కొత్త పరిశ్రమలు దావోజులలో ఒప్పందమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్ని, పరిశ్రమల్ని, వ్యాపారాలని అన్నింటినీ నిలబెట్టడానికి ఏం చేయాలనేది కూడా ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. కాబట్టి నేనే ఊరికి చెప్పాను, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడతారు కాబట్టి చేస్తారు. చుక్కపల్లి తిరుమలరావు గారు వచ్చారు, వారు కూడా కూర్చుంటారు. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు, మనందరికీ ప్రముఖులు, నిన్న ఒక మీటింగ్లో శోభనాథేశ్వరరావు గారు మాట్లాడి చెప్పారు, ఇవాళ ఉన్న దేశం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నాకు నిద్ర కూడా పట్టట్లేదని ఆయన ఆవేదన అలా ఉంది. అందుకని ఆయన ఈ వయసులో కూడా అటు రైతుల సమస్యలే కాదు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద యువకుల కంటే ఎక్కువగా 80 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు. మరి ప్రత్యేకించి ఆయన వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ విధానాల గురించి మీ ముందు క్లుప్తంగా వివరిస్తారు. తర్వాత మిగతా లక్ష్మణరావు గారు, అంజిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. శోభనాథేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. ఈరోజు మన విజయవాడలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్గాలు అనేటటువంటి అత్యంత కీలకమైన అంశం పైన మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను మన బాబురావు గారిని, అట్లాగే సిపిఐ పెద్దల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రైట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎట్ ఎ రైట్ టైం అని చెప్పి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అట్లాగే ప్రజాస్వామ్యం ఫర్ ద పీపుల్, బై ది పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఆ కోణంలో చూసినప్పుడు పరిపాలించే అధికారం, ప్రణాళికలు రూపొందించే అవకాశం, అమలు చేసే అధికారం ఎవరు ఎన్నుకోబడితే ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అదే సమయంలో అందుకు ప్రధాన కారకులు ఎవరు? అధికారం ఇస్తూ ఉండే ప్రజలు. ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉండేవారు పన్నుల రూపంలో, ఆఖరికి అడుక్కు తినేటటువంటి వ్యక్తి నుంచి కూడా పరోక్ష పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం. అభివృద్ధి జరగవలసింది ప్రజలకు. కాబట్టి ఆ ప్రజల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో పాలకుల యొక్క బాధ్యత, కర్తవ్యం.